తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ డైరెక్టర్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మోకా ఆనంద్ సాగర్ ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ సివిల్ సప్లై కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్ గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ నేతృత్వంలో కార్పొరేషన్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేలా కృషి చేస్తారని, గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చేరువయ్యేలా నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలియజేశారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లన్నిటికీ మకుటాయమానం లాంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మెంబర్గా నన్ను అపాయింట్ చేసినందుకు, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి కాకినాడ వాస్తవ్యులు సుధీర్ గారికి ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి అందులో 2-3 మెంబర్లు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా అప్పటి కాకినాడ సిటీ వైసీపీ శాసనసభ్యులు తండ్రి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తండ్రి ఉండడం జరిగింది. అనేక ఆరోపణలు, అవకతవకలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనుభవించింది వైసీపీ హయాంలో. కాకినాడ పోర్టు నుండి వేలాది టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగినట్టు, గంజాయి మొదలైనటువంటి మారక ద్రవ్యాలు రవాణా జరిగినట్టు, దొంగ ఆయిల్ వ్యాపారం జరిగినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీకి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా, సివిల్ సప్లైస్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా జనసేన పార్టీ కాకినాడకు చెందిన సుధీర్ గారు, మేమంతా కలిసి ఈ కార్పొరేషన్కి వన్నె తెచ్చేలాగా, పేరు తెచ్చేలాగా, ఇక్కడ కార్పొరేషన్ అంటే ఆయిల్, నూనెలు, పప్పులు, ఉప్పులు, బియ్యం, ధాన్యం, రకరకాల ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో సామాన్యుడికి కావాల్సినటువంటి వాటితో పాటు పెట్రోలు, గ్యాసు లాంటివి కూడా ఈ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. అంటే ప్రజలకి నిత్యము అవసరాలు తీర్చే అందుబాటులో ఉండే ఒక వ్యవస్థ సివిల్ సప్లైస్ వ్యవస్థ. దాని పేరే సివిల్ సప్లైస్ వ్యవస్థ. సివిలైజేషన్ అంటే ప్రజలు, పౌరులకు అందుబాటులో, పౌరులకి దగ్గరగా ఉండే సంస్థ కాబట్టి సివిల్ సప్లైస్ సంస్థ అన్నారు. ఈ సంస్థను నిజంగా ప్రజలకు అంకితం చేస్తూ ఏ విధమైనటువంటి అవకతవకలకి, అక్రమ వ్యాపారాలకి తావు లేకుండా మంచిగా ప్రజలకి అన్ని నిత్యావసర వస్తువులు సహజమైన ధరల్లో, సక్రమైన ధరల్లో, నాణ్యమైనటువంటి పదార్థాలన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళడానికి కృషి చేస్తాం. కార్పొరేషన్ని బలోపేతం చేస్తాం. ఓ రకంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తుంది. దాన్ని ఇంకా పెంపొందించడానికి, సంపద సృష్టి జరగడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. చిత్తశుద్ధితో పనిచేస్తాం. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం. పార్టీకి, కూటమికి మంచి పేరు తీసుకొస్తాం. మా నాయకులు మా మీద పెట్టినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని రెట్టింపు చేసుకుని మేము కూడా ముందు ఇంకా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా కొప్పత్తిలో పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకరించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అధినేత రవిశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమను కరువు ప్రాంతంగా మార్చొద్దని నిరసిస్తూ ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని కాదని టీడీపీ కూటమికి భారీ విజయాన్ని అందించి రాయలసీమను అభివృద్ధి చేయమని కోరితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం 250 కోట్ల రూపాయలతోటి ఎంఎస్ఎంఈ ఒక ఫెసిలిటీ సెంటర్ని కడప కొప్పర్తి పారిశ్రామిక వేడలో ఏర్పాటు చేయాలని 2004 సంవత్సరంలో నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది.
24వ సంవత్సరంలో కేటాయించబడి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించిన తర్వాత నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జగన్ కన్నా ఎక్కువ మేలు చేస్తారన్న ఆశతో ఆకాంక్షతో రాయలసీమ ప్రజానికం తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం కూటమికి గణనీయమైన మద్దతుని పెద్ద ఎత్తున సీట్లని ఓట్లని ఇచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పి రాయలసీమ ప్రాంతం ఈరోజు ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎంఎస్ఎంఈ తరలింపు చేయడం అన్నది అత్యంత అన్యాయం, మాకు జరిగినటువంటి ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. కరువు ఒకవైపు దేశమంతా వరదలు వచ్చి కొట్టకపోతూ ఉంటే కడప జిల్లా రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు వచ్చింది, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి ఒక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సెంటర్ ఒకటి వస్తే దాన్ని మరింత విస్తృతి చేసి మరింత పెద్దది చేసి ప్రయోజనాల్ని పెంచాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇక్కడి నుంచి ఎన్నో వందల సంస్థలు వస్తున్నటువంటి అమరావతికి తీసుకుపోవడం న్యాయమేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా నీళ్ళన్నింటినీ కిందికి వదులుతూ ఉన్నారు. అవి సముద్రం లేకపోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వరదలు వచ్చినా కూడా రాయలసీమలో 100 టీఎంసీల నీళ్లు కూడా మొత్తం 8 జిల్లాల్లో ఈరోజు లేవు. అట్లాంటి రాయలసీమ ప్రాంతానికి మరింత అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో మీరు నీళ్ళన్నీ కిందికి తోడేస్తే పోటీ మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి శ్రీశైలంలో నీళ్ళన్నీ ఖాళీ చేస్తే రానున్న కాలంలో కరువు నేలకు నీళ్ళు ఎట్లా చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కనీసం తాగునీళ్ళైనా మాకు లేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే సుమారుగా 60 టీఎంసీల నీళ్ళని 3 వారాల్లో ఖాళీ చేసినారు. అంటే ఇంకొక 3 వారాలు అయితే 100 టీఎంసీల నీళ్లు కూడా ఉండవు. 215 టీఎంసీల కెపాసిటీ ఉన్న శ్రీశైలం నుంచి 3 వారాల్లో 60 టీఎంసీల నీళ్లు మీరు వృధాగా సముద్రానికి వదిలేస్తే రాయలసీమ ప్రాంతం ఏం కావాలి? 854 అడుగులు ఉంటే తప్ప రాయలసీమకు నీళ్లు రావు. అట్లాంటిది మీరు కిందికి నీళ్లు తీసుకుపోయి 100 టీఎంసీల లోపల నీళ్లు పెట్టి రాయలసీమకు నీళ్లు రాకుండా చేస్తే రాయలసీమ వచ్చే జనవరి నుంచి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోబోతుందని చెప్పి ఒకవైపు పర్యావరణ నిపుణులు చెప్తా ఉంటే ఉన్న నీళ్ళని మీరు సముద్రంలోకి వదిలేయడం అన్నది ఎంత మాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నది. ఇష్టారాజ్యంగా కరెంటు ఉత్పత్తి చేసి నీళ్ళని కిందికి వదులుతూ ఉంది. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవాలని తక్షణమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపు చేసి నీళ్ళని రాయలసీమకు తరలించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న చిరుతపులి బంధించడానికి నానా తంటాలు పడుతున్న అధికారులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రజలకు పిలుపునిచ్చిన విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీ షా. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ కేఏ పాల్ డిమాండ్. తిరుమల తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని సూచన. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.